అందరికీ నమస్తే. సిట్టమ్మ కొత్త ముచ్చట్లు పట్టుకొని వచ్చేసింది. ఇంకా ఆలస్యం దేనికి? ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మండుతున్నాయంట ఎండలు, జాగ్రత్తగా ఉండాలంట జనాలు. జంబలకడి పంబ అంట, ఇదే మా ఆచారం అంట. ఎన్నికల కోడ్ వలనే అంట ఆలస్యం, అయిపోగానే ఇస్తారంట పంట నష్టం. మల్లారెడ్డి సారు ఆవేశం, చేయి గుర్తు అస్సలు గెలవదంట, ఇదే నిజం. వామ్మో, అప్పుడే ఎండలు దంచుతున్నాయుల్లా. ఇప్పుడు అర్ధగంట అట్లా బయటికి పోయొచ్చిన అంతే. వామ్మో, ఏమెండలు. మీరు సుత ఓ పాలి గట్ల పోయిరాలి ఎట్లా కొడుతున్నాయో మీకే తెలుస్తుంది. దెబ్బకి మూలగా మల్సగా పడతారుల్లా. ఊరికే ఎండలలో తిరగకుల్లి, చల్లగా నీడ పట్టున ఉండి ఇంత చల్లబొట్టు దాగుండ్రి, సరేనా? ఓ అమ్మో, నువ్వు చెప్పింది నిజమేననిపిస్తుంది సిట్టమ్మా. నిప్పుల తట్ట నెత్తిలో పెట్టుకున్నట్టే ఉంది కదా. గంతగానం దంచుతున్న ఎండలు. ఈసారి ఎండలతోని ఏగేటట్టు లేదు కదా. ఇంకా పూరాగా ఏప్రిల్ నెలనే వెళ్ళలేదు, అప్పుడే సుక్కలు చూపిస్తున్నాయి వాళ్ళ ఎండలు. ఇంకా ముందు ఎట్లుంటాయో మరి. వచ్చే ముందు నెలలో గజ్జన వణికిస్తున్నాయి కావచ్చు ఎండలు. తెలుగు రాష్ట్రాలతో పాటు మన పక్కపోటి రాష్ట్రాలు మహారాష్ట్ర, ఒడిశాల సుత మునుపటి కంటే ఎక్కువనే కొడతాయంట. ఎంతకైనా మంచిది కానీ బయటకు పోయేటప్పుడు నీళ్ళ బాటిల్ ఒకటి దగ్గర పెట్టుకోరి. మాత్రం విపరీతంగా ఉన్నాయంటండి. మార్చి నెలలోనే ఎండలు మాత్రం మండిపోతున్నాయి. దాదాపు 40 డిగ్రీలకు ఈ 3 రోజులు చేరుకునే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ నిపుణులైతే మనకు హెచ్చరిస్తున్నారు. ఈ 3 రోజులు బయటకి వెళ్లాల్సిన వాళ్ళు మధ్యాహ్నం టైంలో అసలు బయటకి అంటే అత్యవసరం అయితే తప్పితే బయటకి వెళ్లకుండా పలు జాగ్రత్తలు తీసుకొని వెళ్లాల్సిందిగా కూడా మేము సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వచ్చే 4-5 రోజులు ఇంకా గట్టి కొడతాయంట ఎండలు. ఈ ముచ్చటమేం కాదోళ్ళ వాతావరణ శాఖ వలసితే ఇదే చెప్పిర్రు. దగ్గర 45 డిగ్రీలు ఉంటాయంట. అంతేకాదు వడగాలులు సుత జోరుగా వీస్తాయంట. ఈ ఎండలకి పానమత సుత గాయగా అవుతుందంట. అందుకే నదని అనుకోకుండా బయటికి పోయేటప్పుడు ఒక చేతిరో లేకపోతే ఒక టోపో ఎమ్మట పెట్టుకొని పోర్రి. ఆడోళ్ళు అయితే నెత్తిలో చీర కొంగు వేసుకొని పోర్రి. ఇలా ఉంది అని అంటే ఇంకా ఏప్రిల్ మే అంతా ముందుగానే ఉంది. మరి ఆ టైం వరకు ఈ ఎండలు ఎలా ఉంటాయి అనేది మాత్రం ఇప్పుడే 40 డిగ్రీస్కి వెళ్తున్న ఈ ఎండలు మరి ఏప్రిల్ మేలో ఎలా ఉంటుంది, ఇంకా ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఆ సమయంలో ఇంకా ఎలా ఉంటాయి, జనాలు అందరూ ఏమైపోతారు. ఇప్పటికే చాలా మంది కూడా ఎండ తీవ్రతని తట్టుకోలేక చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. ఒకరిద్దరు వడదెబ్బకి కూడా ఈ రీసెంట్గానే చనిపోవడం జరిగింది. సో మీరందరూ కూడా మధ్యాహ్నం సమయంలో కానీ అలాగే ఇంకా ఇంపార్టెంట్ వర్క్స్ మీకు అత్యవసరం అయితే ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే తప్పితే మీరు బయటకి వెళ్ళకండి. సాధ్యమైనంత వరకు వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి, ఫుడ్ ఐటమ్స్ ఏమైనా క్యారీ చేయండి. అంటే డిహైడ్రేషన్ అవ్వకుండా మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఆల్మోస్ట్ అంటే ఈ బైక్స్ పైన వెళ్ళే వాళ్ళు కూడా కంపల్సరీ ఒక వాటర్ బాటిల్ కానీ ఒక మజ్జిగ కానీ అంటే ఏవైనా సరే వాటెవర్ అంటే డిహైడ్రేషన్ అనేది కంపల్సరీ అవుతుంది. డిహైడ్రేషన్ వల్లనే ఎక్కువగా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఎండ వేడిమిని తట్టుకోవడానికి పలు జాగ్రత్తలు తీసుకుంటూ అందరూ కూడా ప్రయాణించవలసిందిగా కూడా మేము కూడా కోరుకుంటున్నాము. ఇన్ని దినాలు ఎవరు ఎన్నన్నా మాట్లాడని దానం నాగేందర్ సారు మాట్లాడిండు. ఇన్ని దినాల నుండి మాట్లాడని సారు ఇప్పుడు ఏం మాట్లాడిండు అనుకుంటున్నారా? అయితే ఆలస్యం దేనికి? సారు ఏం మాట్లాడిండో మీరే చూడండి. అవునలో ఎట్టికేలకు దానం నాగేందర్ సార్ నాలుక బయట పెట్టిండు పో. అవును నిజమే, ఎవరు ఎన్ని చేసినా సికింద్రాబాద్ నుంచి వెళ్ళి గెలిచేది నేనే, గెలిచి ఎంపీగా పార్లమెంట్ కి వెళ్ళేది నేనే అని దానం సార్ అంటున్నాడు. అంతేకాదులా దానం నాగేందర్ సార్ మీద కేటీఆర్ సార్ కోర్టు కోతే బరాబర్ నేను సుత కోట్లనే తేల్చుకుంటా అని చెప్పిండు దానం నాగేందర్ సారు. నేను ఆస్తులు కాపాడుకోవడానికి చేగుర్తు పార్టీలకు వచ్చినట్లు అంటున్నారు అందరూ. దాంట్లో అసలు నిజమే లేదు అని అన్నాడు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా నేనే గెలుస్తానని సార్ మాట్లాడుతున్నాడు. ఒకసారి మేర్సు తినుర్రి. నేను మాత్రము పొరపాటు ఏం చేయలేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గత 7-8 సంవత్సరాల నుండి నేను పనిచేశాను, సిన్సియర్గా పనిచేశాను. నా యొక్క సిన్సియారిటీ నాకు గుర్తించలేరు ప్రధానంగా. కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయను. ఎందుకంటే ఒకసారి ఎప్పుడైతే నేను పార్టీ వదిలేసి వచ్చానో
వాళ్ళకు తప్పకుండా యాంటీ డిఫెక్షన్ కింద మనకు కోర్టుకు పోయే అధికారం ఉంది కాబట్టి దాన్ని ఎందుకు వేస్తారో నేను ప్రశ్నించాను. తప్పకుండా అది వేసుకోవచ్చు. నేను సరైన సమయంలో నేను కూడా కోర్టులో రిప్లై ఇస్తాను. వాళ్ళతో 1000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళేమో వాళ్ళ గురించి మాట్లాడతలేరు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి, వాళ్ళ దాంట్లో వాళ్ళకి షేర్ ఉంటుంది కాబట్టి. మేము 1 రూపాయి పైరవి చేయలేదు, 1 రూపాయి కమిషన్ లేదు, ఒక పని చేయలేదు. మేము కార్యకర్తనే పని చేస్తే కార్యకర్తగానే ఉన్నాం. తప్ప ఒక ఆడ గురించి నేను మాట్లాడాను తప్పు అవుతుంది. మాట్లాడితే అప్పుడు వాళ్ళు ఏం కాపాడిరు నన్ను? ఆ పోనీ నా ఆస్తులు వాళ్ళు కాపాడి వాళ్ళ దగ్గర లెక్క ఉంటే ఇవ్వని చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఏం కాపాడుతారు, వాళ్ళు ఏం కాపాడిరు? మరి వాళ్ళ దగ్గర ఏమో లెక్క ఉంటే ఇవ్వని చెప్పుకుంటే ఆ లెక్క వాళ్ళకే ఇచ్చేస్తా పోనీ. మన ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఎమ్మెల్యేకి ఒక ప్రొసీజర్ ఉంటుందా? ఆ ప్రాక్టీస్ ఒకటే ఉంటుంది. పార్లమెంటరీ ప్రాక్టీస్ అనేది ఒకటే తీరు ఉంటుంది. ఏదైనా దానికి ఒక పార్లమెంటరీ ప్రాక్టీస్ అనేది పార్లమెంట్ లో కూడా అదే డిబేట్స్ జరుగుతాయి, అసెంబ్లీలో కూడా అవే డిబేట్స్ జరుగుతాయి. 3 నెలల్లోనే రేవంత్ రెడ్డి గారు 3000 కోట్లు ఇలా జరిగింది సంపాదించిండు అంటే మరి 10 ఏళ్లలో మీరు ఎంత లెక్క చేయాలి కదా? 3 నెలలది 10 ఏళ్ళకు ఎంత అవుతుందో లెక్క చేస్తే మరి మీరు 10 ఏళ్ళకి అంత సంపాదించినట్టు లెక్క కదా? దాని అర్థం అంతే వస్తుంది కదా. 3 నెలలకు రేవంత్ రెడ్డి గారు ఇంత సంపాదించిండు అని చెప్పి మీరు ఆరోపణ పెడితే మరి 10 ఏళ్లలో దాని లెక్క తీయాలి. అప్పుడు 3 నెలలకు ఎంత వస్తుందో అనేది. కాబట్టి వద్దు. నా కేసీఆర్ గారు అంటే చాలా గౌరవం ఉంది. ఆయన చాలా గొప్ప, ఆయన చాలా మంచి వ్యక్తి కూడా. కాకపోతే ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు ఆయనను భ్రష్టు పట్టించారు. జూన్ తర్వాత ఎట్లాగో వస్తుంది బై ఎలక్షన్. జూన్ లో 4th నాడు రిజల్ట్ వస్తుంది. 5th నాడు ఛార్జ్ తీసుకుంటా. 6th కో 10th కో నేను రిజైన్ చేస్తా. పార్లమెంట్ గెలుస్తున్నా. జూన్ లో అప్పుడు ఎట్లా బై ఎలక్షన్ వస్తుంది. మళ్ళీ బై ఎలక్షన్ లో కూడా ఇక్కడ మా క్యాండిడేటే గెలుస్తారు. మన దేశంలో కొన్ని రాష్ట్రాలల్లా చిత్ర విచిత్రమైన ఆచారాలు ఉంటాయుల్లా. మన దేశంలోనే కాదుల్లా, మన రాష్ట్రాల పక్కపొంటి రాష్ట్రాల సుత చాలా ఆచారాలు ఉంటాయి. అందులో ఒక వెరైటీ ఆచారం ఇలా మీకు చూపిద్దామని పట్టుకొని వచ్చిన. గది ఏందో మీరు ఒకసారి చూడుండ్రి. చూసిర్రా ఒకసారి? అట్లా చూసి ఎవరు అనుకున్నారు? ఆ అమ్మాయిలు అనుకున్నారా ఏంది? అస్సలు అనుకోకూర్రి. వాళ్ళు ఎవరో మళ్ళోసారి చూస్తే మీకే అర్థమవుతుంది. అందరు అబ్బాయిలేనోళ్ళ. అదేంది అబ్బాయిలేంది గట్ల సీర కట్టుకున్నారు అనుకుంటున్నారా ఏంది? చెప్తా. అసలుకి ముచ్చట ఏడ జరిగిందంటే కర్నూలు జిల్లా ఆదోని మండలంలో సంతకొల్లూరు అనే ఊర్లో గిట్లా జరిగింది. అక్కడ ప్రతి 7 సుత గిట్లా ఈ వింత ఆచారాన్ని పాటిస్తారు. హోలీ పండుగ రాగానే అక్కడ ఉన్న మొగోళ్ళు అందరూ ఎమ్మటి ఆడోళ్ళలాగా మారిపోతారు. ఇది చూస్తే అదేదో సినిమా యాదకు వస్తుంది కదా. అంతేకాదు ఉత్తమ ఆరోడే కాకుండా అచ్చు ఓల లెక్కనే చీర కట్టుకుంటారు, గాజులు వేసుకుంటారు, ఆఖరికి పూలు సుత పెట్టుకుంటారు. గట్లగా ఊర్లో దేవుళ్ళకు పూజలు చేస్తారు. ఇట్లా చేస్తే పెళ్లి గానులకు పెళ్లి అవుతుందంట. కొలురానులకు నచ్చిన కొలులు దొరుకుతాయని గోళ్ళ నమ్మకం. అందుకే ప్రతి 7 పండుగ రోజుకి ఇట్లా అచ్చుగా ఊరు అబ్బాయిలు అందరు అమ్మాయిల లెక్కనే రెడీ అవుతారంట. భలే గమ్మత్తు ఉంది కదా. మాజీ మంత్రి మల్లారెడ్డి సారు చేయి గుర్తు పార్టీ లీడర్ల మీద పొట్టుగా గరమైండుల్లా. సార్ మాట్లాడుకుంటా చేయి గుర్తు లీడర్లను మళ్ళా గెలుస్తామంటున్నారు. ఎట్లా గెలుస్తారు? మళ్ళా జనాలను మోసం చేసి గెలుస్తారా అని అడిగిండు. సార్ ఇంకేమన్నాడో మీరుసుతో పాలి వినుండ్రి. మల్కాజ్గిరి అంటే బీఆర్ఎస్ అడ్డా. ఈరోజు మన పెద్దలు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ సార్ గారు, అదే మాదిరిగా మన బంగారమసుటి క్యాండిడేట్ నాకంటే కూడా ఎన్నో విధాల మంచోడు. నేనే పెద్ద సేవ చేసి అనుకున్నా, నేనే గొప్ప అనుకున్నా. కానీ ఆయన నాకంటే, నేను 10 ఏళ్ల సందే సేవ చేస్తున్నా, ఆయన 25 ఏళ్ల సంది సేవ చేస్తున్నాడు. పేద ప్రజలకు స్లమ్లల్లో, హాస్పిటళ్ళల్లో మంచిగా పేదలకు అందరికీ కూడా ఆరోగ్యం కోసం అన్ని రకాల కూడా సేవ చేస్తున్నాడంటే మన లక్ష్మణ. కాబట్టి ఆయనను మనం అందరం కూడా భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మన మీద ఉన్నది. ఇవాళ జాతీయ పార్టీలు చెప్తున్నారు మేము గెలుస్తాము. ఎట్లా గెలుస్తారు? బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు గెలుస్తారు? మా కేతక్క కుల్లా చెప్పేసింది, ఎవరికి కూడా ఫేస్ వాల్యూ లేదు. ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు అడిగే హక్కు లేదు వాళ్ళకు. వాళ్ళు ఏమి చేయలేదు. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి సర్వనాశనం చేసిర్రు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి.
మనం 70 సంవత్సరాల సంది కూడా మనం వాళ్ళు ఏమి చేయలేదు, మనకు సాగునీరు ఇవ్వలేదు, తాగునీరు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు, ఒక రోడ్లు వేయలేదు, ఒక డెవలప్ చేయలేదు. ఒక్కడు గొప్ప మహాత్ముడు మన కేసీఆర్. ఉద్యమం తీసుకొచ్చి ఉద్యమం చేసి మన తెలంగాణను తెచ్చి అన్ని రకాల కూడా దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా చేసిన ఘనత మన కేసీఆర్కు కేటీఆర్కు ఉన్నది. వాళ్ళకు ఓటు అడిగే హక్కు కూడా లేదు, వాళ్ళకు క్యాడర్ లేదు, లీడర్ లేరు, కార్యకర్తలు లేరు. ఎక్కడ కూడా తెలంగాణలో వాళ్ళకి ఎక్కడ కూడా ఏమి లేదు. ఉత్తగానే ధమ్కి చేస్తున్నారు. మేము వస్తాం. ఎందుకు వస్తారు, ఎట్లొస్తారు, ఎవడేస్తాడు మీకు ఓట్లు? ఏం ముఖం పెట్టుకొని నువ్వు ఓటు అడుగుతావు? నీకెందుకు వెయ్యాలి ఓటు? ప్రజలను మోసం చేసినందుకు ఆ ఓటేస్తారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, ఏమీ చేయలేదు. ఉన్న సిలిండర్ 400, 1200 తీసుకుపోయాడు. ధరలు పెంచినందుకు వేయాలా బీజేపీకి? కాంగ్రెస్కి ఎందుకు వేయాలి చెప్పు? వాళ్ళు ఏమి ఉద్ధరించారని 56 ఏళ్ళు పరిపాలించారు, ఏమీ చేయలేదు. కాంగ్రెస్ వచ్చిన సంది అన్ని బంద్ వస్తున్నాయి. రైతు బీమా బంధు, కేసీఆర్ కిట్టు బంధు, కళ్యాణ లక్ష్మి బంధు, ఇట్లా బంధులు చేసుకుంటూనే పోతున్నారు. కానీ వాళ్ళు ఇచ్చేది ఏమీ లేదు. 6 గ్యారంటీలు అంటున్నారు, ఒక్కదానికి కూడా పసలేదు, కసి లేదన్న, ఏది లేదు. కాకపోతే వాళ్ళు ఎవ్వరు ఇయ్యరు. అందరు కూడా 2 జాతీయ పార్టీలు దేశ ప్రజలందరూ కూడా మోసం చేసిండ్రు. దేశ ప్రజలందరూ కూడా వాళ్ళని తిరస్కరించారు. కాబట్టి మనం తప్పకుండా మన రాష్ట్రం, మన భవిష్యత్తు, మన పిల్లలకు మనం కాపాడుకునే బాధ్యత అవసరం వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా గట్టిగా, వాళ్ళు ఏమనుకుంటారు, బీజేపీ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది. ఎట్లా గెలుస్తుంది? అసలు గెలవదు. దయచేసి మాయ మాటలు వినొద్దు, మోసం మాటలు వినొద్దు, మనం మోసపోవద్దు. మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, మళ్ళా వచ్చేది కేసీఆర్. 46,000 చెరువులు ఉన్నాయి మన తెలంగాణలో. ఎండాకాలం జూన్ నెలల, జూలై నెలల నిండు కుండ లెక్క గలగలలాడుతుండే. అసలుది ఇప్పుడు చూడు, ఏ చెరువు చూడు బోసిపోతుంది, ఎండిపోతుంది, పర్యలు పడుతుంది, అన్ని క్రాకులు వచ్చినాయి. అంత దరిద్రం. యథా రాజా తదా ప్రజ అంటారు కదా. మన కేసీఆర్ ఉన్నన్ని రోజులు రోజు వర్షాలు, వద్దంటే వర్షాలు, పిలిస్తే వర్షం వస్తుండే కేసీఆర్ అంటే. అసలు కేసీఆర్ గొప్ప మార్పులమ్మా. అందరం కూడా గట్టిగా పనిచేసి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీని, మన కేసీఆర్ను, కేటీఆర్ను మళ్ళొకసారి వాళ్ళ నవ్వుల మనం గిఫ్ట్ ఇవ్వాలని కూడా వాళ్ళకు మనం అందరం కూడా కోరుకుంటాం. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేటీఆర్. రైతన్నలకు మంచి శుభవార్త పట్టుకొని వచ్చిన చేగుర్తు పార్టీ సార్లు మాట్లాడుకుంటా రైతన్నలు ఆగం కావద్దని సర్కారు బాగా ఆలోచన చేసి ఒక ఉపాయం తీసుకొచ్చింది అని మాట్లాడుతున్నారు. గా సార్లు ఏం మాట్లాడుతున్నారో మీరు ఒకసారి చూడుండ్రి. అవునల్లా, టైం కానీ టైంలో వానలతోని మస్తు తిప్పలు అవుతుంది ఈసారి. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న రైతన్నలు చూస్తే చాలా మంది కండ్లలో నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇన్ని రోజులు చేసి తీరా పంట చేతికి వచ్చే టైంకి పంట మొత్తం ఆగమైందని. అయితే ఈ ముచ్చట మీద మాట్లాడుకుంటా మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ మాట్లాడిండు. సార్ మాట్లాడుకుంటా ఇప్పటికే పడ్డ ఓనెలకి చాలా దిక్కుల రైతన్నల పంటలు ఆగమైనాయి. ఈ చెడగొట్టుడు వానలతోని మా పంట మొత్తం ఆగమైంది. సర్కార్ సుత గదే విషయం మీద ఆలోచన చేసిందని అంటున్నాడు. గట్ల రైతన్నల గురించి ఆలోచన చేసి మా సర్కార్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. ఇట్లా వానలతోని పంట ఆగమైపోయిన రైతన్నలకు నష్టపరిహారం ఇస్తామని సర్కార్ ఆలోచన చేసింది. కానీ ఈ ఎంపీ ఎలక్షన్ల కోడ్ కారణంతోనే పంట నష్టపరిహారం ఇవ్వడం ఇంత లేట్ అవుతుంది, లేకపోతే ఎప్పుడో ఇస్తుండే అని సార్ అంటున్నాడు. అంతేకాకుండా కారు గుర్తు పార్టీ లీడర్లు కావాలనే రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నాడు జూపల్లి సారు. ఎంపీ ఎలక్షన్ వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు 4 రోజులకే మరి ఈ రకం ప్రకారం మాట్లాడితే అంటే రాజకీయ లబ్ధి కోసం మాట్లాడతారు. మరి మీరు చెప్పేది మాట్లాడేది రైతుల పక్షపాతిగా గత ప్రభుత్వం ఉన్నట్టయితే అలా హరీష్ రావు అయినా ఇంకోరైనా కేసీఆర్ ఉంటే మరి గడిచిన 10 సంవత్సరాల్లో ఎన్ని సందర్భాలు అంటే అధిక వర్షాలు వచ్చి, తుఫాన్లు వచ్చి, కరువులు వచ్చి రైతాంగం పంట నష్టమైన సందర్భాలు 10 సంవత్సరాలు నాకు తెలిసి సుమారుగా 4-5 సంవత్సరాలు ఆ పరిస్థితి ఉండేది. మరి ఒక్కరోజైనా మీరు రైతాంగానికి పంట నష్టం ఇచ్చినరా? ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినరా? పోని గతంలో రైతాంగానికి పంట నష్టం జరిగితే అది కరువు వచ్చినా, వరదలు వచ్చినా ఇన్సూరెన్స్ చేసేది. అంటే ప్రభుత్వమే, కాంగ్రెస్ ఆనాడు ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వమే వైఎస్ఆర్ పిల్లలు కూడా
గవర్నమెంటే రైతుల పక్షాన ఇన్సూరెన్స్ పేమెంట్ చేసి, అంటే ప్రీమియం కట్టి రైతుల పంట నష్టం కట్టి ఇన్సూరెన్స్ సిస్టమ్ ఉండేది. అది మీరు 10 సంవత్సరాలు చేయలే, ఏ రోజు పంట నష్టం ఇవ్వలే. ఇలా ఏదో మాట అనకూడదు కానీ ఏదో మోసానికి ఎత్తుకున్నట్టుగా ఉంది, సామెత ఉంది. ముందు నాకు జ్ఞాపకం లేదు కానీ ఇలా ముందే మీరు అరుస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అంటే డెఫినెట్ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, 100% మీరు రాజకీయాలు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు లబ్ధి పొందడం కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప మీకు రైతుల పట్ల, రైతుల గురించి మాట్లాడినట్టు కాకు లేదు. స్కూల్ టీచర్లు అంటే ఎట్లుండాలి చెప్పుర్రి? రోజు పొద్దుగాల బల్లెకి రావాలి, పిల్లగాళ్ళకి పాఠం చెప్పాలి, పొలగాళ్ళకి పరీక్షలల్లో మంచి మార్కులు వచ్చేటట్టు చెయ్యాలి. అంతేకాని ఇక్కడ ఒక సారు ఏం చేసిండో తెలిస్తే మీరైతే మస్తు గరమవుతారు సార్ మీద. గా సార్ ఏం చేసిండో మీరు ఓ మలక చూడుండ్రి. చూసిర్రా గా పిల్లగాళ్ళందరు కలిసి ఆయన ఎట్లు ఉరికిస్తున్నారు, గట్ల కొడుతున్నది ఎవరిని అనుకుంటుర్రా? దొంగ అనుకున్నారా ఏంది? కొంపదీసి కాదల గట్ల బండి మీద వచ్చిన ఆయన గా బడి పిల్లగాళ్ళ సార్ అంట. మీకు డౌట్ ఉండొచ్చు, సార్ పిల్లగాళ్ళని కొడతాడు కానీ పిల్లగాళ్ళు గట్ల సార్ ఉరికిస్తున్నారేంది అనుకుంటున్నారా? ఈ ముచ్చట మన పక్క పోడుతున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తార్ జిల్లాలో జరిగింది. ముచ్చట ఏంటంటే గా బడి పంతులు బల్లెకి రాకుండా ఫుల్ గా తాగుతున్నాడు. గట్ల తాగి అటంకెల బడికి వచ్చిండు. గట్ల తాగి పిల్లగాళ్ళని సుత మస్తు మాటలు అనుకుంటా మస్తు తిట్టిండట. ఇక చూసి విసిగిపోయిన పిల్లలు మళ్ళా రోజుగా పంతులు గట్ల తాగి రాగానే ఇట్లా పరుగులు పెట్టిచ్చిర్రు. ఆయన సుత పాఠాలు చెప్పేశారు. పట్టపగలే పాఠాలు చెప్పుడు పక్కకెట్టి పెగ్గులేసుడేంది అని అంటున్నారు ఇది చూసినోళ్ళు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పి అమ్మ నాయనల తర్వాత ఓ సారు మీకే కదా అంత గౌరవం ఇచ్చేది. అసొంటిది మీరే గట్ల చేస్తే ఎట్లా చెప్పుర్రి? ఆయన నీకు గంత తాగాలనిపిస్తే కుతి ఆగపోతే బడి అయిపోయినాక ఇంటికి పోయి తాగాలి. అంతేగాని చదువు చెప్తానికి వచ్చే ముందు పిల్లల ముందే ఇట్లా తాగి ఇజ్జత్ తీసుకునేటని చెప్పు. చూసినావా ఇంకా పిల్లల ముందు ఉన్న ఇజ్జత్ గిన్నవా? పిల్లగాళ్ళు మంచి పని చేసిర్రు, ఇట్లా చేస్తేనే ఇంకోళ్ళకి బుద్ధి వస్తుందని ఈ చూసినలు ఫుల్ గా తిడుతున్నారు. నిజమే కదా మరి, సర్కారు జీతాలు ఇచ్చేది ఎందుకు? కూరగాయలకు పాఠాలు పక్కకెట్టి పెగ్గులేస్తానికే చెప్పుర్రి? కాదు కదా. తెలంగాణలో రాజకీయం మామూలుగా నడుస్తలేదు. మనం ఇంతవరకు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ప్రతిపక్ష లీడర్లని తిట్టుడు, ప్రతిపక్షంలో ఉన్న లీడర్లు అధికారం ఉన్నోళ్ళని తిట్టుడు చూసినాం. కానీ ఇప్పుడు అవతల పార్టీ లీడర్లానే కాదుల్లా, ఉన్న పార్టీల లీడర్లకి ఒకళ్ళంటే ఒకరికి అస్సలు పడతలేదు. వాళ్ళే తిట్టుకుంటున్నారు. కావాలంటే మీరు ఓ లుక్ వేసుకోండి. ఈ ఎలక్షన్లు ఏవో గానీ అటు పోయిన ఎలక్షన్లు గెలిచినాం. మళ్ళీ ఈ ఎలక్షన్లు సుత ఎట్లయినా గెలవాలని అటు రేవంత్ సార్ ఇటు చేయి గుర్తు పార్టీ లీడర్లు అయితే పడరాని పాటలు పాడుతున్నారు. అటు ప్రతిపక్ష పార్టీలు తిట్టుడే, బయటోళ్ళు తిట్టుడే. ఆఖరికి మొదటి నుంచి వెళ్ళి పార్టీలో కష్టపడి పని చేస్తున్న వాళ్ళని కాదని బయట నుంచి వచ్చిన వాళ్ళని పార్టీలో చేరిక చేపించుకుంటే ఆఖరికి ఉన్న పార్టీ లీడర్లు సుత తిట్టబట్టే. అవునోళ్ళ ముచ్చట ఏంటంటే చేయి గుర్తు పార్టీ లీడర్లు ఇంకా రేవంత్ సార్ పెట్టిన ఓ మీటింగ్ లా ఇచ్చెనగర్ లక్ష్మారెడ్డి సార్ చేయి గుర్తు పార్టీ వాళ్ళ మీద అటు రేవంత్ సార్ మీద మస్తు గరమైండు. మాట్లాడితే రేవంత్ సార్ బయట పార్టీ లీడర్లకు గేట్లు తెరుస్తామని అంటున్నారు. గేట్లు తెరిస్తే అసలు మంచిగా ఉండదు. మళ్ళా ఒకవేళ గనక గట్ల గేట్లు తెరిచి గనక బయట పార్టీల నుంచి వెళ్ళి దొంగలను చేరిక చేసుకుంటే మాత్రం అసలు ఊరుకునేదే లేదని అందరి ముందే సార్ చేయి గుర్తు పార్టీ పెద్ద సార్లకు ఫుల్ వార్నింగ్ ఇచ్చిండు. మీరే చూడుర్రి సార్ ఎట్లా తిరుగుతున్నాడో. డోర్ తెరుస్తాం అంటున్నారు. కాంగ్రెస్ కు మోసం చేసిన దొంగలను కూడా మీరు లోపలికి తీసుకొస్తే అలాంటి వాళ్ళు మళ్ళీ చచ్చిపోయే ఛాన్స్ ఉంది, కార్యకర్తలు చచ్చిపోయే ఛాన్స్ ఉంది. మరి ఒకసారి అక్కడక్కడ అనుకుంటారు సార్ రేవంత్ రెడ్డి గారికి కేఎల్ఆర్ కు పడదో ఏమో అని. మేమిద్దరం చాలా దగ్గర మిత్రులమని కూడా మీరు చెప్పాలి. నేను చెప్తే నమ్మటం చేయాలి కనుక మీరు ఒకసారి అయితే ఏది ఏమైనా నేను ఈ బాధ్యత, ఈ కాన్స్టిట్యున్సీ బాధ్యత తీసుకుంటా.
ఒక్కటే రోజు తర్వాత మీరు ఎప్పుడు టైం ఇస్తే మీరు వస్తే సంతోషపడతా. అదర్వైజ్ మన క్యాండిడేట్ తీసుకుపోయి 5,400 మంది పరిచయ కార్యక్రమం నా దగ్గర మంచి బిర్యానీ పెట్టించి ఇంటర్వ్యూ చేస్తాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అంతేకాదు అటు రేవంత్ సార్ ఇటు మిగతా పార్టీ లీడర్ల ముందే వార్నింగ్ ఇచ్చిండు. ముచ్చట వచ్చే ఎలక్షన్ లేవో గానీ ఓలకోలకే పడతలేదని ఇది చూసిన ఎర్ర పార్టీలో అనుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు సోషల్ మీడియా ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానళ్ల వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు. తప్పుడు రాతలు రాస్తే అస్సలు ఊరుకోనని అంటున్నాడు. కౌశిక్ రెడ్డి సారు ఇంకేమన్నాడు మీరు సుతోమ్మాల్క వినుండ్రి. అవును, పాడి కౌశిక్ రెడ్డి సార్ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ మీద అటెంకాల ఇంకా కొన్ని న్యూస్ పేపర్ల మీద మస్తు గరం అయిండు. నేను అసలు పార్టీ అనేదే మారాను, నేను పార్టీ మారుతున్నాను కొన్ని దినాల సంది ఇష్టం వచ్చినట్లా రాస్తున్నారు. అంతేకాదు నా గొంతులో పానం పోయేదాకా కేసీఆర్ తోనే ఉంటా అని కౌశిక్ రెడ్డి సార్ అంటున్నాడు. చిల్లర మాటలు రాస్తే పరువు నష్టం దావా వేస్తాను గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు. సార్ మాటలు మీరు కూడా ఒకసారి ఇన్నుర్రి. తెలంగాణ ప్రజలకి మరియు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ పొద్దున్న లేవగానే సోషల్ మీడియాలో ఒక వార్త చూసినా ఏదో నేను కాంగ్రెస్ లో చేరుతున్నాను. నేను యావత్ తెలంగాణ ప్రజలకి ప్రత్యేకంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తా ఉన్నాను, నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ గారితోని కేసీఆర్ గారి కుటుంబంతోనే ఉంటా తప్పితే వాళ్ళని ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. ఇట్లాంటి చిల్లర వార్తలు దయచేసి జర్నలిస్టులు కూడా రాయొద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇట్లాంటి వార్తలు రాసిన జర్నలిస్ట్ అందరి మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటా, లీగల్ నోటీస్ పంపుతా, పరువు నష్ట దాబా కూడా వేస్తా అని చెప్పి తెలియజేస్తూ ఇట్లాంటి చిల్లర వార్తలని ఎవరు కూడా నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇగో గివ్వుల్లా ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళా మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటామల్లా.